ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట అందరికీ వందనాలు. ఈరోజు మిషనరీ చరిత్ర. దేవుని గొప్ప సేవకుడు, ఆధునిక మిషనరీ ఉద్యమ పితామహుడు విలియం కేరీ గారి జన్మదినం. ఈరోజు ఆగస్టు 17. విలియం కేరీ గారు 1761 ఆగస్టు 17న కేరీ గారు జన్మించారు. చిన్ననాటి నుంచి ఆయనకు బైబిల్ పట్ల ప్రగాఢమైన ప్రేమ ఉండేది. ఆ ప్రేమ అనేక మందిని, ప్రపంచంలో ప్రతి మనిషి యేసును తెలుసుకోవాలన్న తపన ఆయన గుండెల్లో రగిలింది. సువార్త కోసం ఏదో చేయాలన్న తపన, సువార్త కోసం ఏదో చేయాలన్న భారం ఆయన జీవితం అంతా వెంటాడింది. అనేక మందికి వాక్యాన్ని బోధించేవాడు, కానీ ఆయన హృదయంలో ఇంకా భారం ఉండేది. 1972లో కేరీ ఎన్ ఎంక్వైరీ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథము అదే మిషనరీ ఉద్యమానికి నాంది పలికింది. ఆ పుస్తకంలో ఉన్నటువంటి గొప్ప సారాంశం ఏంటంటే, గొప్ప వాటిని దేవుని నుండి ఆశించండి, గొప్ప వాటిని దేవుని కోసం చెయ్యండి అన్న వాక్యము చరిత్రలో నిలిచిపోయింది. ఆయనను పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయం బాగా ప్రభావితం చేసింది. ఆ అధ్యాయంలో ఉన్న భావము ఆయన హృదయంలో ఇంకా భారాన్ని పెంచింది. అక్కడ ఇంగ్లాండ్ నుండి 1973లో కేరీ తన కుటుంబంతో కలిసి నౌక ఎక్కి భారతదేశానికి బయలుదేరాడు. భారతదేశానికి వచ్చాక తనకి అన్ని విధాల వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ, బ్రిటిష్ పార్లమెంటు నుంచి వ్యతిరేకత, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత, ఆయనను అందరూ అతన్ని తిరస్కరించినప్పటికీ కేరీ వెనకడుగు వేయలేదు. వెనకడుగు వేయకుండా తన హృదయంలో ఉన్న ఆశయాన్ని దేవుని కోసం గొప్పగా ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు అడుగు వేస్తూ ముందుకు సాగాడు. విలియం కేరీ గారు కేవలం మిషనరీ మాత్రమే కాదు, ఆయన సంస్కర్త కూడా. బాల్య వివాహాలను, సతీ సహగమనమును, శిశు హత్యలను, దురాచారాలను అరికట్టడానికి ఆయన అహర్నిశలు శ్రమించాడు. అన్ని కులాల పిల్లలను చదువుకోవటానికి ఆయన సెరంపూర్ కాలేజీను స్థాపించాడు. ఆయన స్థాపించిన సెరంపూర్ ప్రెస్ ద్వారా వందలాది పుస్తకాలు, వార్తాపత్రికలు వెలువడ్డాయి. పిల్లలకు, పేదవారికి, విధవలకు ఆయన ఆశ్రయమయ్యాడు. సువార్త చెప్పడము, పిల్లలకు చదువు చెప్పడమే కాక అనేక మందిని చైతన్యపరిచి పత్రికలు, వ్యాకరణములు, నిఘంటువులు ప్రచురిస్తూ అనేక మందిని చైతన్యపరుస్తూ విద్యలో అభివృద్ధిలో తీసుకొచ్చే విధంగా ఆయన అడుగులు వేశాడు. మొదటి బెంగాలీ పత్రిక సమాచార దర్పణ్ అనే పత్రిక ఆయన వల్ల వెలువడింది. బెంగాలీ, హిందీ, సంస్కృతము, మరాఠీ, అస్సామీ, తెలుగు 40 భాషల్లో బైబిల్ అనువాదానికి కేరీ కృషి చేశాడు. ఇదిలా ఉండగా కేరీ గారి యొక్క మహామేధస్సు, ఆయన వృక్ష శాస్త్రవేత్త కూడా. అటవీ సంరక్షణ, వృక్షాలపై పరిశోధన చేసి అనేక పుస్తకాలను రచించాడు. ఆయన గుర్తుగా ఇప్పటికీ కేరియా హెర్బీసియా అనే మొక్కకు తన పేరు పెట్టడం జరిగింది. భారతదేశానికి స్ట్రీమ్ ఇంజిన్ పరిచయం చేస్తున్నవాడు కేరీనే. స్వదేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చాడు. ఇదిలా ఉంటుండగా తన కుటుంబ పరిస్థితి, తన పిల్లల మరణము, భార్య మానసిక స్థితి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పటికీ కేరీ ఆగలేదు. దేవుని పట్ల ప్రేమ, అనేక మందికి దేవుని సువార్త తెలియచేయాలన్న ఆలోచన ఆయనను ముందుకు సాగనిచ్చింది. విలియం కేరీ గారు భారతదేశంలో విద్య, ముద్రణ, భాషా పునరుజ్జీవము, సామాజిక సంస్కరణలో ఈయన సరిచేశాడు. ఆ సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా ఈయన సేవలను గుర్తించారు. అంతటి మహనీయుడు 1834 జూన్ 9న ప్రభు సన్నిధికి చేరారు.
ఆయన వారసత్వం నేటికి సజీవంగా ఉండి ఆయన గొప్ప వాటిని దేవుని కోసం ఇచ్చి దేవుని నుండి గొప్ప వాటిని ఆశించాడు. విలియం కేరీ గారు ఒక సాధారణమైన వ్యక్తి, కానీ దేవుని చేతిలో ఒక మహత్తర సాధనమయ్యాడు. ఆయన జీవితం మనకు స్ఫూర్తి. గొప్ప వాటిని దేవుని కోసం ఆశించండి, గొప్ప వాటిని చేపట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. God bless you all.